వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. రియలీ ఎక్సైటెడ్. బాగుండాలని కోరుకుంటున్నా. బాగుండాలని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు కాబట్టి తెలుగులో కుమ్మేస్తే గ్యారంటీగా బాగుండాలి. ఎన్టీఆర్ గారిని బాధ పెట్టు, అంతకంటే ఇంకేముంది నాకు. సో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ వార్ 2 ట్రైలర్. హిందీలో చూస్తున్నాం ఫస్ట్, తర్వాత తెలుగులో చూద్దాం. मैं शपथ लेता कि मैं अपना नाम, अपनी पहचान, ఓకే अपना घर परिवार सब त्याग कर एक साया बन जाऊंगा, एक गुमनाम बेनाम अनजान साया। मैं शपथ लेता हूँ मैं वो सब करूंगा जो कोई और नहीं कर सकता, यही बॉडी कोई नहीं लड़ सकता वो मैं लड़ूंगा ब्रो, और पलट कर कभी पीछे नहीं देखूंगा। अच्छाई बुराई सही गलत पाप पुण्य की हर लकीर को मिटा दूंगा। मैं वो बलिदान दूंगा जिसका कोई गवाह नहीं होगा, जिसकी कीमत मैं अपनी जान से या फिर अपनी आत्मा से चुकाऊं। ओके अब मैं इंसान नहीं, सिर्फ एक हथियार हूँ, जंग का हथियार। या तो मारूंगा या फिर मरूंगा। धीरेन्द्र, डेथ बिफोर डिसऑनर, सर्विस बिफोर सेल्फ, इंडिया फर्स्ट, इंडिया फर्स्ट। వద్దయ్యా తుమ్మే ఇంకే లేపేసింది క్యాక మాలలే. ఐఎమ్ హ్యాపీ. వారియర్స్ విల్ రైజ్. कर्मण्येवाधिकारस्ते క్యాక సూపర్. मा फलेषु कदाचन। He is a soldier, you are a soldier, and this is war. అన్నీ మూసుకుందాం. చెప్పిన ప్రతి మాట మూసుకొని అసలు అది కూడా కాదు. 2 డైలాగులు, ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్. అంతే, ఏం జరిగింది నా బుర్రలో లేదు. ఒరే ఇది కేకరా, నేను ఎక్స్పెక్ట్ చేయలేత బాగుంది ఇట్రా ఇది బ్రో. మతిపోతుంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ వెరీ నైస్. సూపర్. నేను ఆ 2 డైలాగుల తర్వాత నేను ఇంకేం చూడలేదు, నా బుర్రలో ఏం ఆడట్లేదు. ఇండియా ఫస్ట్ హృతిక్ అన్నాడు, దట్స్ ఎక్స్పెక్టెడ్. ఎన్టీఆర్ గారు ఇండియా ఫస్ట్ అనగానే అయిపోయింది. అంటే ఏమనుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ విల్ బి అ విలన్. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి టెక్నికల్ స్పైడర్ యూనివర్సిటీ అట్లాంటి కథలే పడతా ఉంటారు. ఇది అట్లా కాదు. సో మనకి వార్ 2లో వార్ పరిస్థితి ఏంటంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇంకా అదే. దాని ప్రాబ్లం ఏంటంటే రోగ్ వెళ్ళిపోయిండు. సో హీజ్ స్టిల్ రోగ్, డార్క్నెస్ తోటి ఫైట్ చేస్తున్నాడు, జనరల్గా ఉంటుంది. సో హైలైట్ ఏంటంటే ఇప్పుడు కియారా అడ్వాణి ఈజ్ హిస్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ వాస్ హిస్ గర్ల్ ఫ్రెండ్. సో బట్ షీ ఈజ్ ఆల్సో సోల్జర్ అండ్ ఎవ్రీథింగ్. అట్లున్న తర్వాత ఇప్పుడు మనోడు రోగ్ అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరూ హృతిక్ రోషన్ని హంట్ చేయాలి. దట్ ఈస్ అ పాయింట్. నాకు అట్లా అనిపిస్తుంది. లైక్ అట్లాంటిది నాకు అట్లా అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే అట్లాంటిది ఇంత రోగ్ సోల్జర్ కాబట్టి ఈ రోగ్ సోల్జర్ని అడ్డుకోవాలంటే బ్యారియర్స్ బౌండరీస్ అన్ని క్రాస్ చేసే అంత రోగ్ అండ్ ఆల్సో మరి ఆరెంజ్ వైల్డ్ చాలా దొరకాలి కాబట్టి దట్ ఈస్ ఎన్టీఆర్. నా ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది బ్రో. వైల్డ్స్ నాకు వేరే గుర్తుకొస్తాయి. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే హృతిక్ పాస్ట్ లోనే కియారా అద్వానీ ఉంటుంది. అంటే కియారా అద్వానీతో ఫైట్ చేసి లైక్ హృతిక్ విల్ గెట్ బ్యాక్ స్టాప్డ్ బై హర్. ఆ తర్వాత హృతిక్ విల్ గెట్ గో ఇన్ టు రోగ్ అగైన్. అంటే అప్పటివరకు షాడోస్ లో ఉన్నా కానీ హీగో కలన్ లూథర్తో కాన్వర్సేషన్ ఉంటుంది కదా. అప్పటికే కియారా అద్వానీతో ఫైట్ గీట్ అన్నీ అయిపోతే మోసపోతాడు. తర్వాత లూథరాన్ని పట్టుకుంటాడు, లూథరా పూస్తాడు కదా ఫేస్ మీద, ఊయటం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. నీ కోసం ఒకరిని పంపాను, వాడు సోల్జరే నువ్వు సోల్జరే, సో వాడి మోటివ్స్ వేరు, వాడు లైక్ హిస్ థాట్స్ వర్ డిఫరెంట్ దాన్ యూ అని చెప్పేసి లైక్ హీస్ గోయింగ్ టు హంట్ యూ డౌన్. అలాగా స్టోరీస్ జరుగుద్ది అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ ఆ టైమ్ లైన్స్ డిఫరెంట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హృతిక్ అండ్ కియారా వుడ్ బి ద ఫ్లాష్ బ్యాక్ కైండ్ ఆఫ్, బట్ స్టిల్ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చేమో. బట్ నేను వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఎన్టీఆర్ గారు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, అండ్ ఎన్టీఆర్ గారు అలా ఎందుకు ఉన్నారు అని చెప్పేసి ఒక రీజన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ నో ఇయ్యాలి వాళ్ళు, ఇవ్వకపోతే ఐ థింక్ దే మిస్డ్ ఎ బిగ్ అదే ఏమంటుందని అవకాశాన్ని కోల్పోయారు అనుకుంటున్నాను నేనైతే. ఇవ్వాలి ఎన్టీఆర్ గారికి. ఐ థింక్ ఐఎమ్ స్టిల్ సీయింగ్ దట్ ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకు ఒక కిడ్ ఉంటారు. ఆ హాస్పిటల్ సీన్ ఏదైతే అంటే ఐఎమ్ థింకింగ్ ఏదో పెద్ద ఐఎమ్ థింకింగ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఫ్రెండ్స్ అయినా ఏదో అయింటారు బ్రో. లైక్ టెక్నికల్ ఇప్పుడు చేస్తే మనకి వార్ ఫస్ట్ వార్ చూస్తే దానిలో మనకి టైగర్కి మనకి హృతిక్ రోషన్కి మధ్యలో ఒకటి ఉంటుంది సిచ్యువేషన్. ఏంటంటే స్టూడెంట్ ఒకటి టీచర్ ఉంటారు. తర్వాత ఏం జరిగిందంటే మనకి ఇది జరిగింది, నాకు ఏదైతే నేర్పించినావు నువ్వు దాన్ని టోటల్గా మార్చేసినావు, నేను
ఆప్తా కాపాడుతా సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటిది ఒకటి ఉంటుంది, పర్సనల్ మోటివ్ ఉండాలి, లేకపోతే సినిమా అంతా బాగా ఎక్కదు. సో దాన్ని పెడుతున్నాను అదే అనిపించింది. అనేది సో ఫస్ట్ ఇక్కడ ఆఫ్ ఆల్ నేను ఇదంతా కాదు, ముందు మన ట్రైలర్ చూసాం, తెలుగు తెలుగులో చూసిందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. క్వాలిటీ పెంచి పారతో బిడ్రా, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా లిటరల్లీ మ్యాన్. పెంచిండు, చాలా బాగా పెంచిండు. సో లెట్స్ వాచ్ తెలుగు ట్రైలర్, తర్వాత మాట్లాడుకుందాం. నేను ప్రమాణం చేస్తున్నాను, ఓకే, బాడా బింగో. నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. నేను మాటిస్తున్నాను, ఎయ్ ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. బాడీ ఎయ్ ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. కేకుందిరా డైలాగ్. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని, పేరు తెచ్చిపెట్టిన సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైనా సరే చెల్లిస్తాను. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా. సూపర్, హ్యాపీ. Death before dishonor, service before self. India first, India first. మినీ కూపర్, అరే మినీ కూపర్ ని కోసారా. ఏమన్నా దానికి ఐ డోంట్ కేర్. సూపర్, షార్ట్స్ అన్ని చాలా బాగుంది. వాధికారస్తే మా బలేషు కదాచన. ఓహో వీళ్ళు చదవట్లేదు. ఓకే, నీట్గా చెప్తున్నా, ఒక మాట చెప్పాలన్నా, వాళ్ళు నీట్గా టీజర్ చూసి దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ చూసేసి ట్రైలర్ కట్ చేసిన వర్క్ చేశారు, మార్చిర్రా లిటరల్ గా. కట్ చేసిన మార్చారా. నీట్ ఇప్పుడు గా అదే పోస్టర్లు కూడా చేసే, పోస్టర్లు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని పోస్టర్లు చేసేవాళ్ళు కూడా మార్చేయండి. ఒక్కొక్క స్టెప్ వేస్తారు అన్నట్టు. ఒక్కొక్క స్టెప్. ఇక్కడ నాకు హృతిక్ డైలాగ్ రైటింగ్ కొంచెం ఐల్సే మిస్ అయింది. బట్ ఎన్టీఆర్ స్టార్టింగ్ కొంచెం డైలాగ్ అనిపించింది రైటింగ్ కానీ బాగుంది. స్టార్టింగ్ కొంచెం అనిపించింది కానీ మెల్లగా ఎక్కింది. డైలాగ్ చాలా బాగుపడ్డాయి అండ్ ఆ వాయిస్ కూడా సెట్ అయింది. అంటే లైక్ మనకి ఎన్టీఆర్ గారిని మనం చాలా చూసేసి అనుకున్నాం కానీ లైక్ ఇది ఇంకొంచెం బేస్ వాయిస్ పెట్టినా కానీ రెండు బేస్ వాయిస్ లేని ఫీలింగ్ వస్తాను. టెక్నికలీ మన ఎన్టీఆర్ గారి జనరల్ ఇది కాదు, మధ్యలోనే ఒక రకమైన వాయిస్ వాడుతున్నారు. అది నాకు అంత బాగా నచ్చట్లేదు. దీనిలో సెట్ అయింది, ట్రైలర్ వైజ్ నాకు నచ్చింది. ఇది ఐకానిక్ వార్ షాట్. ఇది ఈ షాట్ దాంట్లో మనకి దాంట్లో ఉంటుంది వార్ షాట్. నాకు అంటే హృతిక్ తెలుగు డైలాగు కొంచెం ఎందుకో అంటే ఆ రైటింగ్ కొంచెం ఎందుకు మోర్ గ్రాంధికంగా వెళ్ళిపోయారు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చూడు ఒకసారి ఎంత బాగుంది హరిహర వేర్మల్లు. చాలా బాగుంది. అంటే బ్రో మళ్ళీ చెప్తున్నా, టీజర్ చూసిన తర్వాత దిస్ ఫీల్స్ లైక్ అన్ అవతార్ మూవీ. అది మళ్ళీ చెప్తున్నాం, మేము టీజర్ పెట్టుకొనే చెప్తున్నాం. మళ్ళీ డైలాగ్స్, మ్యూజిక్, విఎఫ్ఎక్స్, షార్ట్స్ అన్ని టీజర్ కి చాలా చాలా బెటర్ అయినాయి. నేను విఎఫ్ఎక్స్ అస్సలు నచ్చిన టీజర్ లో. ఎన్టీఆర్ గారు బాగుంటారు, నమ్మకం ఉంది బ్రో. బాడీ చూపించిన తర్వాత ఇంకేం కావాలి చెప్పు, అది బాగుంది. అది నాకు దాని ఇబ్బంది ఏం లేదు. బట్ చూస్తే షార్ట్స్ ఎంత బాగుంది చూడు ఒకసారి, ఒకటి బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో దాని మీద గ్యారంటీ. ఇది ఎట్లా చూపిస్తారు, ఇదే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎట్లా చూపిస్తారు. ఏజెంట్ విక్రమ్ వాళ్ళు చెప్పేశారు. సో విక్రమ్ బాడీ పెంచారు. ఇది ఏదో లైట్లు వేస్తే అయిపోయేదిగా అంటే కొంచెం నాకు బాడీ కనిపించనటం నీకు అని ఎందుకో అదే అర్థం కాలేదు. బట్ మ్యాన్ సీరియస్లీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రేమ్ పెడితే మనం స్టార్ట్ చేసే డీకోడింగ్. హైలైట్ ఏంటో తెలుసా, కియారా పాప గురించి ఎవరు మాట్లాడలేదు, దీంట్లో కూడా బికినీ షాట్ ఉంది. బట్ స్టిల్ మనం అంటే కాదు, వార్ అంటే నువ్వు లీడ్స్ గురించి మాట్లాడకుండా హీరో గురించి మాట్లాడితే లాస్ట్ టైం టీజర్ లో కియారా పాప కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్ బ్రో. ఈసారి అట్లా కాలేదు. అదే అనేది ఎందుకు కాలేదంటే దే టుక్ కేర్ ఆఫ్ దట్. అందుకే కదా బాగుంది కాబట్టి ఎవరు అవసరం. అదే అంటే లైక్ నీకు ఇప్పుడు వార్ మూవీ ప్రమోషన్స్ అండ్ వార్ మూవీ అంటే ఇట్ షుడ్ బి అబౌట్ హృతిక్ అండ్ ఎన్టీఆర్. సడన్ గా కియారా గురించి మాట్లాడితే దట్ వుడ్ డైల్యూట్ రైట్. సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ దట్. ఈ లాస్ట్ టైం చూస్తే కింద కళ్ళ దగ్గర దే మేడ్ సంథింగ్ రైట్, దీంట్లో సెట్ అయింది. నాకు అది చాలా గట్టి కొట్టింది. ఏంది ఇది అక్కడ ఉందని ఫీలింగ్ వచ్చిందే. ఇది సెట్ చేసి రాగం పట్టించేసారు. దే బ్రో బాగున్నాయి ఆ షార్ట్స్. ఇది బాగుంది షార్ట్, సూపర్ షాట్. ఎన్టీఆర్ క్రైమ్. బట్ ఫ్లైట్ లో అక్కడ డోర్ తెరిచి ఎందుకు ఏడుస్తున్నాయి, గాలికి కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. బట్ నో దిస్ ఇస్ గాలి కొట్టి గాలి ఎగురుతుందా, ఇక్కడ ఎగురుతున్నాడు, గాలి ఎగురుతున్నా కళ్ళలో నీళ్ళు చూస్తున్నావు, ఎగిరిపోవా? నాకు అదే డౌట్ వస్తుంది. నువ్వు అలా వచ్చావా? నేను మామూలుగా బస్ లో విండో దగ్గర కూర్చుంటే ఆ గాలికి కళ్ళలోంచి వాటర్ వస్తుంది చూడు, నువ్వు అదంటున్నావు అనుకున్నా. ఈ షార్ట్ చాలా మస్తు సూపర్ కట్టింది. వచ్చి దాన్ని పట్టుకునే విధానం
చాలా బాగుంది. ఐ థింక్ దిస్ ఇస్ ది అది ఇంట్రో షాట్ అనుకుంటున్నాను అయితే. ఆ ఫ్యాక్టరీ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఈ కట్ చాలా బాగుంది చూడు, ఫాట్ 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 అని ఇంపాక్ట్ రావడం, దానికి మ్యూజిక్ పడడం చాలా బాగా సెట్ అయింది. అదిగా 2 వస్తుంది, చాలా బాగుంది ఇది. సో యా మన ఏంటి ఖాళీద్ చచ్చిపోయినని క్లైమాక్స్ దాకా పట్టించారు. అది నిజంగా నాకు ఇంకా డౌట్ రా, ప్లాస్టిక్ సర్జరీ వేసుకొని మళ్ళీ వస్తాడని. ఏమో టైగర్ స్టాఫ్ ని చంపేసిన ఆల్రెడీ, ఏంది ఒక పిచ్చోని అయిపోయినా నేను లాస్ట్ లో ఇదే మరి దారుణంగా ఉండే. చాలా బాగుంది. మళ్ళీ ఇంకో సర్జరీ కొట్టుకొని వచ్చేస్తాడు అని భయం వేస్తుంది నాకు. ఇది హైలైట్ బ్రో, లుత్రా ఉంచడం ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా, అంటే తెలిసి ఒక మేబీ అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉన్నారా, లేదంటే నిజంగానే మనకి వాట్ ఈస్ ఏ టైగర్ 3 పోస్ట్ క్రెడిట్ సీన్ లో చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు గో ఇన్ టు ద డార్క్నెస్, నువ్వు నిన్ను నువ్వే మర్చిపోయేంత డార్క్ అయిపోతావు అన్న తర్వాత మేబీ హీ థింగ్స్ దట్ వాట్ ఈస్ హృతిక్ రోషన్ డార్క్ అయిపోయాడు, చెడ్డ అయిపోయాడు, నిజంగానే రోగ్ అయిపోయాడు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. అట్లా ఐఎమ్ థింకింగ్ లైక్ దట్ వే. మేబీ హృతిక్ మైట్ హ్యావ్ ఎ పర్పస్, అది లూత్రాకి చెప్పట్లేదేమో. ఇక్కడ కియారా అద్వానీ ఇక్కడ కియారా కల్లో కూడా వాటర్ ఉన్నాయి, అంటే లైక్ హీ బికేమ్ డార్క్ అయి ఉంటది. ఇక్కడ మనం లైక్ హీ వెంట్ రోగ్, వీళ్ళందరూ అతన్ని పట్టుకోవాలి, అందుకే అంటారు నేను. సో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. నువ్వు అక్కడ కియారా ఫేస్ లో లైక్ కళ్ళు వాటర్ ఆ బిట్రేయల్ కనబడుతుంది, అన్నట్టు కనబడుతుంది. మరి అంతే కదా, చూడు బిట్రేయల్ అంటే హైలైట్ కాదు వార్ లో 60లోది అదే కదా అంటుంది. హృతిక్ రోషన్ కల్లో కూడా వాటర్ ఉన్నాయి. ఐ థింక్ దే ఆర్ ఫైటింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. చెప్పింది అదే కాదు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. ఐ థింక్ పాస్ట్ ఏది ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్, దే మే బ్రోకెన్ అప్. సార్ ఇంగ్లీష్ దరిద్రం అయిపోయింది. ఆ తర్వాత వాణి కపూర్కి ఏమో షీ డైడ్, ఏమో మేబీ సంథింగ్ లైక్ దట్. 60 ఫ్రేమ్స్ ఎక్కువ కొట్టారు ఆ షాట్. నీకు ఎక్కడ కట్ చేసినా కానీ నీకు ప్రాపర్ గా కనబడుతుంది. అరే నేనేమంటున్నా, దే యూజ్డ్ సీజీ హియర్ ఆల్సో, ఫేస్ రిప్లేస్మెంట్ ఇక్కడ కూడా చేశారు, బట్ ఇక్కడ ఆక్వర్డ్ అనిపించట్లేదు. ఇక్కడ ఫేస్ రిక్వెస్ట్ తెలుస్తుంది, బట్ ఇది ఆక్వర్డ్ అనిపించట్లేదు. లాస్ట్ టైం ఏదో జస్ట్ ఏదో పిఎన్జీ ఓడిసే ఫేస్ మీద పెట్టినట్టుంది, దీంట్లో జనంతా వర్క్ చేసిన ఫీలింగ్ వస్తుంది. దీంట్లో బ్లర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, దాంట్లో బ్లర్లు లేవు, బొంగులా ఉండే లాస్ట్ టైం. ఇది ఈసారి మంచిగా చేశారు. అది ఈ షాట్ కేకమావ, నేను ఎక్స్పెక్ట్ చేయలే. డెత్ బిఫోర్ డిజానర్ అని అండ్ ఆల్సో సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అని ఇక్కడ రావడము, ఆ షాట్లు క్యాక్ సూపర్ మస్త్ అనిపించింది. ఇది కేక అంటే నాకు అర్థం కాదు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర టీజర్ కూడా ఇట్లే అన్నారు రా, విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉందని చెప్పేసి. ట్రైలర్ చాలా బాగుంటది. మళ్ళీ అంటే లైక్ ఒకసారి ఒక అనాలా కానీ ఫస్ట్ టైం ఇట్లా చేయాలి, ఫస్ట్ చేయలేరా నాకు అదే అనిపిస్తుంది అంట. కాదు బట్ బాగుంటే హ్యాపీగా బ్రో, సూపర్. ఈ బిల్డింగ్ బ్లాస్ట్ అవుతుంది తర్వాత యూ కెన్ సీ లైక్ ఇదే అనుకుంటా, ఈ హౌస్ అనుకుంటా బ్లాస్ట్ లైక్ ఇక్కడ చూడు నీకు ఇక్కడ సెట్ అయింది మావా. అంటే వాళ్ళ టీజర్ లో ఉంటది అలాగా, టీజర్ లో ఉన్న దానికంటే దీనిలో చాలా బెటర్ చేశారా, అది మాత్రం గ్యారెంటీ. నేను టీజర్ తోనే మాడుతున్నా అది. సో ఇబ్బంది ఏం లేదు, ఇదంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది. మరీ సూపర్ అని చెప్పాను కానీ బెటర్ గ్యారెంటీ బెటర్. లైటింగ్ కూడా బాగుందిరా, లైక్ ఎంటైర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫైర్. అది వారే మినీ కూపర్ రా ఈడవాడే నా కొడుకు. అక్క ఎక్స్ప్రెషన్ పెట్టక్క, గో బ్యాక్. లైక్ హృతిక్ పక్కన ఉన్నది ఎవరు, కియారా కాదు, ఎవరో ఉంటుంటారులే. యా ఐఎమ్ టెల్లింగ్ నా, కియారా వుడ్ బి ఇన్ ద పాస్ట్. లైక్ ఎన్టీఆర్ గారు కియారా లైక్ ఒకే ఫ్రేమ్ లో రారు. చూద్దాం, మనకి మొత్తం ట్రైలర్ లో చూపెట్టరు ఎవరు. ఈ షాట్ కూడా చూడు కొంచెం పెట్టి ఫేస్ రిప్లేస్మెంట్, బట్ ఇట్ వాస్ గుడ్. ఇక్కడ దిగేదాకా ఎన్టీఆర్ కాదు, దిగిన తర్వాత ఎన్టీఆర్, బట్ నో ప్రాబ్లం, బెటర్ చాలా బెటర్ బ్రో. టీజర్ కి చూస్తే ఇది జమీన్ కాస్మా అనుకున్నంత ఫరక్ ఉంది మా మామూలుగా, చాలా బాగుంది నిజం. షార్ట్స్ చూడు ఎంత బాగున్నాయి. ఈ షార్ట్లన్నీ ఎగిరిపోయినాయి, ఎవరికి అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ట్రైలర్ బాగుంది కాబట్టి. షార్ట్స్ అన్ని బాగున్నాయి. ఎన్టీఆర్ వాస్ ఫెంటాస్టిక్. లాస్ట్ టైం ఏంది ఇది అని ఫీలింగ్ వచ్చింది. దిస్ గ్రేట్, ఇది కదా మాకు కావాల్సింది. మళ్ళీ వెనకరా ట్రైన్ కార్ నెట్ ఇంకో ఫ్రేమ్ ఏదో పడింది చూడు, సూపర్ మారియో గేమ్ లెక్క ఉంది అది F1 లో. ఓకే రేస్. దిస్ ఇస్ ది ఓన్లీ థింగ్ సిజిఐ దరిద్రంగా ఉంది. ఇది అరే ఇది బోట్ రా బాను, బోట్ అదే బోట్ కింద ఆ బోట్ కి నైట్ ఓషన్ లో ఉన్న బోట్ ఉంది, డైరెక్ట్ F1 ట్రాక్ మీద కొట్టరు. ఇది నాకు లిటరల్ నాకు అదేమంటది టీల్ కలర్ కనపడంగానే నేను ఏమన్నా సూపర్ మారియో రోడ్ ఫుటేజ్ అనుకుంటే. ఈ షాట్ బాగుంది, ఈ షాట్ చాలా బాగుంది. కాళ్ళకి క్లాస్ గుచ్చుకున్నారు, వోల్వరిన్ క్లాస్ వేసేసిండు ఎవడో. జాపనీస్ కదా వాళ్ళు. సో జనరల్ ఇదే మనం ఆల్రెడీ చూసిందే సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువసేపు చూస్తాడు కాపీరైట్, బట్ స్టిల్
బ్రో దిస్ ఈస్ వే బెటర్ బ్రో. నేను చెప్తున్నా కదా, నేను పిచ్చోని అవుతున్నా, నాకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఐమ్ రియలీ హ్యాపీ. బాగుండాలి అంటే చెప్తున్నా కదా, ట్రైలర్ని నేను ఇంత బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. కూలీ ఎట్లా ఉంటుందో చూడాలి. ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దే ప్రూవ్డ్ మ్యాన్, వార్ 2 మేము చేస్తున్నాము, మీరు కంపల్సరీ థియేటర్కి రావాలని ఒక మంచి దాని ఏమంటారు రీజన్ ఇచ్చినాము, సో యూ బెటర్ కమ్ టు థియేటర్స్ అని వీళ్ళు ఇచ్చారు కదా. రండి. కూలీ ఎట్లా చేయాలి, ఇప్పుడు కూలీ చూపెట్టాలన్నట్టు. ఐమ్ ఎక్సైటెడ్, ఐమ్ రియలీ ఎక్సైటెడ్. మంచిగా నాగవంశీ రైట్ నౌ అమ్మయ్య నా 80 కోట్లు చూడండి, రుద్దు తగ్గుతుందంట బ్రో. బాగాలేదంటే నేను ఇంకా దారుణంగా అంట బ్రో. ఇది మీకు అర్థం కావట్లేదు నా పరిస్థితి ఇంకా. స్కారీలే బట్ ఎక్సైటెడ్. మీకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ గురించి తెలిసాక కూడా మీరు నేను మళ్ళీ చెప్తున్నా ట్రైలర్ బాగుంది, సినిమా బాగుంటుంది అనుకోవట్లేదు. అంటే ముందు చూసిన దాని బట్టి థియేటర్కి వెళ్ళిన తర్వాత బాగాలేదంటే నేనే అనిస్తుంది, ఇంకేంద్ర అనే ఫీలింగ్ నేనే అనిస్తాను, దాని ఇబ్బంది ఏం లేదు. ఇదే నాకు ట్రైలర్ వైజ్గా ఎప్పుడైనా కానీ ఒకటే అంట, నేను ఇక్కడికి పోయిన తర్వాత మళ్ళీ దేవర ట్రైలర్ కూడా బాగుందంట, తర్వాత నాకు అట్లా ఉండదు. నాకు నచ్చలేదు, ఎవడో అనుకుంటున్నాడు, నాకు సంబంధం లేదా, నాకు ఇది నచ్చింది. రియలీ సర్ప్రైజ్డ్, అది పరిస్థితి. సో 15 నిమిషాలు మాట్లాడారా. సో ఇప్పుడు లైక్ దీనికి యాజ్ యూజువల్ గా టిపికల్ స్పై యూనివర్స్ అదంతా అన్నీ ఉంటాయి. అన్ని కొంచెం ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్ని పెట్టుకునే మనం థియేటర్లోకి వెళ్ళాలి జాగ్రత్తగా. అది అవి బాగా చేస్తే హ్యాపీగా. మర్చిపోయి డాన్స్ సీన్స్ లేదరా, ఒక్క షాట్ కూడా లేదరా డాన్స్ ఆఫ్. థియేటర్కి వచ్చి చూడమంటున్నారు. ఇంకా ఈవెన్ ప్రమోషన్స్ కూడా కలిసి షేర్ వీళ్ళు ప్రమోషన్స్ కూడా షేర్. మీ థాట్స్ ఏంటి, అసలు నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో ఎప్పుడైనా. రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ట్రైలర్. నాకు నచ్చింది ట్రైలర్, టీజర్ కంటే చాలా బెటర్ ఉంది. థియేటర్లో చూసేస్తున్నాం. మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.